నమస్కారాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బాలికల బాలుర ప్రాథమిక పాఠశాల పునర్ప్రారంభం సందర్భంగా ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఎంఈఓ పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి అనుభవజ్ఞులకే విద్యను అందిస్తారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో అనుభవం లేని ఉపాధ్యాయులతో విద్యను అందిస్తున్నారు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వర్క్షీటు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు తదితర సామగ్రిలను అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల హెచ్ఎం రాజు నాయక్, బాలుర పాఠశాల జెం ఆనంద్తో పాటు ఉపాధ్యాయ బృందం, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మహమ్మద్, ఎంపీటీసీ సభ్యులు ఉషారాణి, ఎస్ వెంకటేష్, కుర్వ గోపాల్, ఎండి కాజాతో పాటు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారికి మరియు ఎంపీటీసీ గారికి, కోఆప్షన్ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, గ్రామస్తులకు అందరికీ, ముఖ్యంగా విద్య అందించే టీచర్లకు మరియు బాలికలకు అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బడి బాట అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దాన్ని అందరం కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా అందరం కూడా దీన్ని సక్సెస్గా చేయాలని, అదేవిధంగా కొంతమంది అందరూ కూడా యువకులు కానీ చిన్నపిల్లలు కానీ మన తల్లిదండ్రులము అందరం కూడా క్రమశిక్షణ నేర్పేది తల్లిదండ్రులతోనే. పిల్లలకు మనము చిన్నపిల్లలకు చిన్నప్పుడే టీచర్లు కూడా అనుకుంటవచ్చు మనం వాళ్ళు తింటలేరు అని చెప్పి ఫోన్ ముందర పెడుతున్నారు. స్టార్టింగ్ ఈరోజు ప్రారంభోత్సవం రోజే 12వ తారీఖు నాడు, జూన్ 12వ తారీఖు నాడు మన పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం నుంచి సప్లై అయినాయి మేడం. తర్వాత జస్ట్ మన యూనిఫామ్స్ కూడా, డ్రెస్సులు అన్నీ వచ్చినాయి మేడం. 20 రోజుల్లోనే కుట్టి మన డిఆర్డిఓ తరఫు నుంచి కుట్టి ఇప్పిస్తున్నారు మేడం. మన పై అధికారులు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అధికారులు అందరూ కూడా కష్టపడి 20 రోజుల్లోనే కుట్టించి ఈరోజు ఇస్తున్నారు మేడం. ఇవన్నీ కూడా మనకు ప్రారంభం రోజే అన్ని పిల్లలకు కావాల్సిన మిడ్ డే మీల్ కానీ, తర్వాత యూనిఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ అన్నీ కూడా మనకు ప్రభుత్వం నుంచి సప్లై అయింది మేడం. ఇప్పుడు ఈరోజు నుంచి మేము ఎన్రోల్మెంట్ కూడా పెంచి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామని తమ ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే పిల్లలకి బుక్స్తో పాటు డ్రెస్సెస్ కూడా వచ్చినాయి. కరెక్ట్గా అంటే పిల్లలకి అన్ని విధాలు కూడా గవర్నమెంట్ పరంగా మనం అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన బట్టలు, పుస్తకాలన్నీ ఇస్తే మొదటి రోజు నుంచే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే ఈ బుక్స్ కూడా చాలా బాగున్నాయి, ఈ ఫొటోస్ బాగున్నాయి, లోపల పాటలతో పాటు పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, నేను కూడా ఇప్పుడు కొట్టే బాగుండేమో మీలాగా. కరెక్టే కాదు, ఎంత చదువు మీరు అదృష్టవంతులైనా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఎంపీపీ అద్భుతం ఒక మాట చెప్పి టీచర్స్ చదివే చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మీ పిల్లలే, వాళ్ళు సరిగ్గా తెలియలేదు అనుకోండి, మీరేం చేయాలి తెలుసా, మధ్యలో కలిసి చక్కగా మాటలు చెప్తూ కంటే నిజంగా చెప్తున్నా అది మంచి చూస్తే వాళ్ళు కూడా మంచిగా చెప్తారు. కానీ సెల్ ఫోన్ నాకు తెలియదు ఇలాగ మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడే ఒక మంచి మాట చెప్పేది పొరపాటు పడి సెల్ ఫోన్ అలవాటు చేయకుండా వాళ్ళకు కూడా దానివల్ల లాభాలు కొంచెం వస్తుంది. కొంచెం ఎట్ ద సేమ్ టైం అలవాటు పడితే కళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. చిన్నప్పుడే కళ్ళద్దాలు వస్తుంది. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. టీచర్స్ కూడా పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి. తల్లిదండ్రుల కంటే కూడా మీరే ప్రేమగా చూడాలి. అప్పుడు పిల్లల కంటే ఇంట్లో ఉంటే అమ్మ నాన్న ఊరికే తింటారు, స్కూల్కి వెళ్తే మంచిగా మాట్లాడుతారు. పిల్లలందరూ కూడా అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చారు, బాగా చదువుకోవాలి, అల్లరి చేసేది, అలాగే మంచి బుద్ధులు
తల్లిదండ్రులు చేసేటప్పుడన్నా కొంచెం కోపడితే ఇంటికి వెళ్ళిపోయి మా టీచర్కి వచ్చారంటే ఈ పెద్ద కొత్తగా టీచర్స్ పేరెంట్స్ వచ్చి టీచర్స్ మీద కోపడుతున్నారంట. అది కూడా తప్పే. ఎందుకంటే మనం అంటే చదువుకుంటే భయం లేకపోతే టీచర్స్ ఉన్న భయం ఉండాలి. టీచర్స్ మాత్రం కొత్తకుండా మాటల ద్వారానే వాళ్ళకి మంచి చెప్పాలి. ఎవరైనా స్కూల్లో కూడా చెడు మాట మాట్లాడుతుంటే ముందే చెప్పేయాలి, అలా మాట్లాడకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తే పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ కూడా తెలియజేస్తాం. ఈరోజు నాన్న మీ అందరికీ బట్టలైతే వచ్చింది, ఎవరి సైజ్ ఏంటో మనం చెప్పలేము. తర్వాత టీచర్స్ మేము నిలుస్తాము, తర్వాత వాళ్ళకి ఎవరి వాళ్ళకి